నమస్తే అన్న, మీ పేరు? సుభాన్. ఏం చేస్తుంటా? పెయింట్ పని. ఏంటన్నా ఎలా ఉంది ఈరోజు మీ వర్క్ పరంగా? మీకు పనులు సక్రమంగా ఉన్నాయి? లేవు. ఏమన్నా ఎందుకని? అమరావతి ఆపేసారు, కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయింది. ఆడబడితే వర్కులు ఏదో ఒకటికి బీహార్ వాళ్ళు వచ్చి అక్కడ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మాకే లేవు పనులు. కానీ ఎందుకని? ప్రధాన కారణం ఏంటి పనులు లేకపోవడానికి? కన్స్ట్రక్షన్ ఆపేశారు కదా. విట్ కాలేజు, ఎస్ఆర్ఎం మొత్తం ఆ ప్రాజెక్టులు ఉండే ఏదో ఒకటికి బీహార్లో వేసేవాళ్ళు వచ్చి మా కాడికి. ఇప్పుడు మాకే పనులు దొరకట్లా, ఖాళీగా ఉంటున్నాం సెంటర్లో. అంటే ఇసుక లభ్యం అవ్వట్లేదు. ఇసుక గురించి ఆ టాపిక్లో తెలిసింది కానీ పెయింటర్ తెలియదు కానీ ఇసుక అని కాదు, మొత్తం ఆగిపోయింది. మొత్తం ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి. వర్క్ లేక మేము ఇబ్బంది పడుతున్నాం బాగా. ఏమనిపిస్తుంది అసలు ఈ పరిపాలన చూస్తూ ఉంటాం? మీకు పరిపాలన గురించి మాట్లాడేంత పెద్దోళ్ళం కాదులే కానీ బాగాలేదు, అది వాస్తవం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది మీకు? ఇక్కడ ప్రాజెక్టులు ఉండేవి, వర్క్ చాలా ఉండేవి. నేనే 50 మంది పెట్టి చేయించేవాడిని ఏదో ఒకటికి. నేనే కూలికి వెళ్తున్నాను ఇప్పుడు. అంటే మరి ఎవరు గెలిస్తే బాగుంటారు అంటారు? మళ్ళీ అది ప్రజలు నిర్ణయిస్తారు కన్నా, నేను ఒక్కనే కాదు కన్నా. వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతంగా అంటే చంద్రబాబు వస్తే బాగుంటుంది. లోకల్గా మీ నియోజకవర్గానికి సంబంధించి పోటీ ఎలా ఉండబోతుందంటారు అసలు? ఆ నియోజకవర్గానికి వచ్చేసి లోకేష్ గారికి ఇటు ఓట్లు పడతాయి అనుకుంటున్నాం మొత్తం. మరి తాడేపల్లి అటు కూడా ఉన్నాయిగా, చూడాలి. అంటే ముగ్గురు నిలబడుతున్నారు కదన్న పోటీలో, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గంజి చిరంజీవి, నారా లోకేష్. రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు కదా. అది కాంగ్రెస్ గారిని పోటీ చేస్తానని ప్రకటించారు కదా. మరి ఆ విషయం అది మరి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ కుటుంబంలో కానీ లేకపోతే మీకు కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయా మీకు అసలు? వచ్చినాయి. అమ్మ ఒడి, పిల్లల స్కూళ్ళు కానీ అంతా బాగానే ఉంది. పిల్లల ఒడికి అయితే నెంబర్ 1. దాని తర్వాత వర్క్ విషయంలో అయితే లేదన్న, అసలు పనులు లేవంట. పనుల విషయంలో అయితే లేవు. అప్పులు చేసుకొని బతకాల్సి వస్తుంది మేము కూడా. మీ పేరు? సాంబశివరావు. ఏం చేస్తుంటారన్న? ట్రాఫిక్ పని. ఏంటన్నా ఎలా ఉన్నాయి పనులు? బాగానే ఉన్నాయి. పనులు ఉంటే ఇప్పుడు దాకా ఎందుకుంటాం, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయాం. పనులు లేక ఇట్లా ఉంచున్నాం. ఏంటి పనులు లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? పనులు లేకపోవడం ప్రధాన కారణం అంటే ఇసుక లేదంటున్నారు. ఇసుక రేటు పెరిగింది అంటున్నారు. మధ్యతరగతి పని చేయించుకోలేకపోతున్నారు. అందరూ పని చేయించుకుంటే పని ఉంటుంది. ఉన్నోళ్ళు ఇల్లు, డబ్బులు ఉండవు, ఇల్లు కట్టుకుంటున్నారు. డబ్బులు లేని వాళ్ళు పని ఏం చేపిస్తారు? ఇంకా వాళ్ళంటే పని ఏముంటుంది? అంటే ఇసుక దొరకట్లేదా లేకపోతే ఎక్కువ రేటా? ఎక్కువ రేటే అంటున్నారు. 6,500. గతంలో ఎంత దొరికేది? గతంలో అంటే ఇసుక దొరికేది, దారిని పోతే బండి ఆపితే డబ్బులు ఇస్తామంటే వేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కావాలంటే మనం వెళ్ళి చూసుకొని మన రేటు కట్టుకొని డబ్బులు తీసుకునేప్పటికి టైం పడుతుంది. 4,000 పెట్టినా కూడా బండి ఎక్కడ కావాలంటే అక్కడ ఉండేది, దొరికేది. ఇప్పుడు ఎక్కడ ఇసుక దొరకట్లేదు. పనులు బాగా టైట్ అయిపోయినాయి, బాగా ఇబ్బందిగా ఉంది. ఇది కృష్ణా నదివాక పరివాహక ప్రాంతమే కదా, మీకు కూడా ఇసుక దొరకపోవడం కారణం ఏంటి బాబాయ్ అసలు? కారణం అదే కదా, తెలియదు మాకు. కారణం అదే కదా తెలియంది. ఎందుకు దొరకట్లేదు, ఎందుకు రావట్లేదనే కదా అసలు. అంటే ఈ ఇసుక మీద అలాగే లేకపోతే భవన నిర్మాణాల మీద ఆధారపడి ఎన్ని వ్యవస్థలు బ్రతుకుతున్నాయి అంటారు ఈరోజు? అసలు ఎన్నో వ్యవస్థలు కూలిపోతాయి. బ్రతికే వ్యవస్థలు మొత్తం కూలిపోతున్నాయి. మరి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి? పరిపాలన మరి ఇప్పుడున్న పరిస్థితి బాగా. రెండో అవకాశం అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చే ఛాన్స్ ఉందంటారా ఆయనకి? అది మనకు తెలియదు రాజకీయ పరంగా. అంటే మీరు అమరావతి కూడా చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం కదా, మీకు పనులు లేకపోవడానికి కారణం ఏంటి బాబాయ్ అసలు? నాకు పనులకి కారణం అంటే రాజధాని జరిగేటప్పుడు వర్క్ జరుగుతుంది కాబట్టి వర్క్లో ఎక్కువ ఉండి మనుషులు సరిపోతాం, జనం సరిపోతాం పని ఉంది. ఇప్పుడు ఆ వర్క్ కూడా లేదు, చేస్తానికి కూడా వర్క్ లేదు. మీరు ఏ నియోజకవర్గం బాబు? మాది ఇక్కడ మంగళగిరి. మంగళగిరి నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది అసలు? రాజకీయ పరంగానే బట్టి మనం ఎటు ఉంటుంది మనం కష్టం. అంటే మరి మళ్ళీ ఎవరు గెలిస్తే మీకు పనులు కానీ సమృద్ధిగా ఉంటాయని మీరు భావిస్తున్నారు వ్యక్తిగతంగా? గెలిస్తే అంటే చంద్రబాబు అంటే ఇప్పుడు రాజధాని ఉన్నప్పుడు పనులు బాగుంటాయి. రాజధాని వస్తామని కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే పనులు ఉంటాయని. పని చేసే వాళ్ళు అందరూ ఏంటంటే రాజధాని ఉంటే పనులు ఉంటాయి అని చెప్పి కోరుకుంటున్నారు. అది తర్వాత అది ఎవరు వస్తారో రాఅనేది మనం కరెక్ట్గా మనం నిర్ణయం తీసుకొని చెప్పలేం కదా. అంటే మీకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం కదా రాజధాని కూడా, మీకు సమృద్ధిగా పనులు ఉంటాయని మీరే అంటూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు వ్యక్తిగతంగా మీకు ఏమనిపించిందండి అసలు? అసలు అది 3 రాజధానుల్లో ఎన్ని పెద్ద పెద్ద విషయాలు కాబట్టి మనం అంత దూరం వెళ్ళాం, అంత దూరం ఆలోచించాం.
మనకి ఇక్కడ వర్క్ ఉందా లేదా అని చూసుకుంటాం అంతవరకే. కానీ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఎవరు వచ్చినా ఏం చేసినా మేము పని చేసుకోవడం తప్పదు కదా. మా బతుకు వారం వరకు మేము చూసుకుంటాం. కానీ పై వాళ్ళ గురించి మేము చెప్పాలంటే మేము ఏం చెప్పగలుగుతాం, మేము ఏం చెప్పలేం కదా. వ్యక్తిగతంగా మీరు ఎవరు కోటేస్తారు వచ్చే ఎలక్షన్లో? అది ఎవరికి వేస్తాం అన్నది అది ఎవరు ఇష్టం వాళ్ళది. అది చెప్పటం అనేది అది జరగని విషయం. అది ఎవరికి వేస్తాం, ఎవరి మనిషికి ఎవరి మనసులో ఉండదు అది మాట. అది మీరు అడగాల్సిన పని లేదు, మేము చెప్పాల్సిన పని లేదు. తెలియకుండానే వేస్తారు ఓటు మీరు? తెలియకుండానే ఓటేసి అది ఎవరికి వేస్తాం అంటే ఎవరికి తెలియదు. అనుకూలంగా ఎవరుంటే వాళ్ళకి వేస్తాం.